వెల్కమ్ టు స్టూడియో తెలుగు. ముందుగా హెడ్లైన్స్. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి సందర్భంగా 20 బరుల్లో కోడి పందాల జోరు. వైసీపీ సోషల్ మీడియాలో ఏర్పతనేని శ్రీనివాసరావు వైసీపీలో చేరతాడని వస్తున్న ప్రచారాలను తీవ్రంగా ఖండించిన ఏర్పతనేని శ్రీనివాసరావు. టెక్కలి ఆది ఆంధ్రాలో వీధిలో కనుమ సందర్భంగా వినూత్న ఆచారం. ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, మొగల్తూరు మండలాల్లో 20 బరుల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ చోట్ల బరులు నిర్వహిస్తూ ఉండడంతో పందెం రాయిల్లో జోష్ నెలకొంది. బరుల వద్ద తెలంగాణ నుంచి వచ్చిన వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. మహిళలు కూడా పందాలు చూసేందుకు ఆసక్తి కనపరిచారు. పట్టణంలోని 27 వార్డులో ఏర్పాటు చేసిన పెద్ద భరణి చైర్పర్సన్ బర్రి వెంకటరమణ, వైస్ చైర్మన్ కామన నాగిన్లు ప్రారంభించారు. కూర్చోమని చెప్పండి. పట్టలేదు లోపల వెళ్తాయి ఈ కత్తులు ఇద్దరికి సంబంధం. పైన మాట్లాడకండి, వాళ్ళిద్దరు చెప్పు పట్టుకోండి. కత్తులు ఇద్దరికి సంబంధం, పైన ఎవరు మాట్లాడదాన్ని సరిపోరు. వీడియో. అందరికీ నమస్కారం. నా పేరు నితీష్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అయితే ఎవ్రీ ఇయర్ నేను ఇక్కడికి వస్తుంటాను. చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ రావడం వల్ల. అండ్ గోదావరి అంటే వాళ్ళ సంప్రదాయాలు, వాళ్ళ రిసీవ్నెస్ కానీ చాలా బాగుంటుంది. ఇంతకుముందు కూడా వచ్చాము, ఇప్పుడు కూడా వస్తున్నాము. ప్రతి ఇయర్ వస్తుంటాం మేము. సో ఇక్కడ ఈరోజు నర్సాపురంలోకి వచ్చాము మేము. ఈ కోళ్ల పందాల్లో మేము చాలా బాగుంటుంది. ఇక్కడ చూడడానికి కూడా కన్నుల విందుగా జరుగుతుంటది ఇక్కడ. సో ఇంతకుముందు మేము అంతర్వీధికి వచ్చాము, నిన్న అంతర్వీధికి వచ్చాము, ఇవాళ నర్సాపురంకి వచ్చాము. ఇవాళ మార్నింగ్ దర్శనం చేసి కూడా చేసుకున్నాము. సో 2024లో ఈ సంక్రాంతి కోళ్ల పందాల్లో అందరూ పాల్గొనాలని, విజయవంతం చేయాలని కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా 2024లో అందరూ హ్యాపీగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. నమస్కారం. తాడేపల్లి కరకట్ట ప్రాంతంలో పేద ప్రజలు నివాసం ఉండే ఏరియాలో నీటి శుద్ధి ప్లాంట్ ను మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నారా లోకేష్ ఆధ్వర్యంలో నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ నియోజకవర్గ నేతలు మరియు జిల్లా జనసేన పార్టీ నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదే వెంకటేశ్వరరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గాదే వెంకటేశ్వర్ మాట్లాడుతూ, నారా లోకేష్ ఇక్కడి నుంచి పోటీ చేసి గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఈ ప్రాంత ప్రజలకు సొంత నిధులతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, 151 నియోజకవర్గాల్లో గెలిచామని చెప్తున్న ముఖ్యమంత్రి ఇక్కడే ఉండి ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదని, కృష్ణానది పక్కనే ఉన్నప్పటికీ త్రాగునీటికి కటకటగా ఉందని, పేదల అవసరాల దృష్టిలో ఉంచుకుని నారా లోకేష్ సొంత నిధులతో నీటి ప్లాంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఈ కార్యక్రమానికి తమను ముఖ్య అతిథిగా పిలవడం మంచి సాంప్రదాయానికి తెలుగుదేశం పార్టీ తెరతీసిందని జనసేన నేతలు నారా లోకేష్ ప్రయత్నాన్ని అభినందించారు. చైర్మన్ గారు కొంచెం వెనక్కుండండి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు అప్రజాస్వామ్య విధానాలకు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రజా వ్యతిరేక జీవో కాపీలను భోగి మంటలలో వేసిన తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా 4.5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి కీడు తొలగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులు నింపాలని ఈ సంక్రాంతి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త శోభ రావాలని, వచ్చే సంక్రాంతికి ఒక మంచి రాష్ట్రంలో, ఒక మంచి పరిపాలనలో, ఒక మంచి నాయకత్వంలో
ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. 4.5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలన దుర్మార్గమైనటువంటి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి కేవలం కక్షపూరిత రాజకీయాలతో అభివృద్ధిని అటకెక్కించి ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడొచ్చు. 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా కుంగతీసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటు సంక్షేమాన్ని కూడా పూర్తిగా అమలు చేయకుండా అరకొర సంక్షేమాన్ని అమలు చేసి మోసగారి సంక్షేమాన్ని అమలు చేసి ప్రజలందరినీ కూడా ఈరోజు మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ 5 సంవత్సరాల్లో ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని వేధించడం, అరెస్ట్ చేయటం ఇదే పనిగా పెట్టుకుని జీవో 1 తీసుకొచ్చి కనీసం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు గొంతు విప్పడానికి కూడా ఈరోజు నిర్బంధాలు సృష్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జీవో 1 కాపీలు కానీ అలాగే ఈ ప్రభుత్వ వైఫల్యాలు కానీ వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు భోగిమంటల్లో ఈరోజు అన్నీ కూడా ఈరోజు భోగిమంటల్లో వేసి ఈ రాష్ట్రానికి దగ్ధం చేసి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి కీడు తొలగాలని ఈరోజు ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. అన్ని విధాలుగాను కూడా మరలా రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వం ఏర్పడి ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి మన యువత భవిష్యత్తు ముఖ్యంగా కాపాడే విధంగా ఈరోజు యువత అంతా కూడా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి యువతని మరలా ఒక భరోసా కల్పించే విధంగా రాబోయే రోజుల్లో నూతన ప్రభుత్వంలో పనిచేసే విధంగా ఈరోజు అన్ని విధాలుగాను కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి ఇప్పటికే సంసిద్ధులై ఉన్నారు. మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావాలని అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరలా రాష్ట్రం పునర్నిర్మించుకోవడంతో పాటుగా ఈరోజు రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం అధికారులుగా రావాలనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకాంక్షని ఈ సందర్భంగా తెలియజేస్తారు. విదేశాలలో పెద్ద చదువులు చదివి స్వదేశానికి తిరిగి వచ్చిన ప్రముఖ కాంట్రాక్టర్ ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి చిన్న కుమారుడైన ఊరుబిండి కౌశిక్ కు స్నేహితులు, బంధువులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నెల్లూరులోని ఊరుబిండి కార్యాలయంలో కేక్ కట్ చేసి కౌశిక్ కు ఘన స్వాగతం పలికారు. అమెరికాలో ఉన్నత చదువులు చదివి 2 రోజుల క్రితం ఇండియాకి తిరిగి వచ్చిన కౌశిక్ ను ఆప్యాయంగా పలకరించి అద్భుత ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. కావలిపట్నంలోని 12వ వార్డ్ అరుంధతీయ పాలెంలోని మాతమ్మను కావలి తెలుగుదేశం పార్టీ నాయకులు కావ్య కృష్ణారెడ్డి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. గుడిలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాతమ్మ ఆశీస్సులు పొందారు. నియోజకవర్గ ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. సుమారు 6 చెప్పులు ఉన్నాయి. మా అయిపో అక్కడ ఈ రాయి కొట్టొచ్చా? అందుకే ఇది ముందు ఒకసారి చూడండి, ఒకసారి చూడయా ఇది కాదు. అయిందా? ఒకసారి ఏం దిగలేదు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తొలుత భోగి మంటలు వెలిగించి వేడుకలకు జగన్ శ్రీకారం చుట్టారు. అనంతరం గంగిరెద్దులకు సీఎం దంపతులు సారె సమర్పించి గోపూజ నిర్వహించారు. ఆ తర్వాత వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందించారు. సంప్రదాయమైన పంచకట్టులో వేడుకలో జగన్ పాల్గొన్నారు. ఇక సీఎం ఇంటి సమీపంలో ఏర్పాటు చేసిన టీటీడీ నమూనా ఆలయం ఆకట్టుకుంటోంది. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కాండూరు వారి అగ్రహారం నందు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం స్వామివారికి తెప్పోత్సవంను అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పుష్కరిణి వద్ద ప్రత్యేకంగా అలంకరించిన హంసవాహనంపై స్వామివారిని ఊరేగించి తెప్పోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణం తిలకించడానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ పెనుగొండ కేశవరావు, కార్యనిర్వహణాధికారి గోలమారి శ్రీనివాసరెడ్డి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించారు. శ్రీలక్ష్మి చెన్నకేశవ గుడి ఆవరణం నందు గోదా రంగనాథ స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ అప్పనాచార్యులు చేతుల మీదుగా జరిగింది. तन्नो लक्ष्मी प्रचोदयात् माङ्गल्यं तन्तुनानेन लोकरक्षणहेतुना कण्ठे भक्तामिजुभगे त्वं जीव शरदां शतं माङ्गल्यदानमुहूर्तो सुप्रतिष्ठितमस्तु देवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् गोदासमेत रङ्गनाथस्वामिने नमः प्रार्थना नमस्काराः समर्पयामि. గత కొంతకాలంగా సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ వైసీపీ సోషల్ మీడియాలో ఎరపతినేని శ్రీనివాసరావు వైసీపీలో చేరతాడని వస్తున్న ప్రచారాలను ఎరపతినేని శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. వైసీపీ బరితెగించి అధికారం కోల్పోతుందని, తెలుగుదేశం పార్టీకి పునాదులులాగా ఉన్న నాలాంటి వారిపై ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారని, సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసేవారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇటువంటి పోస్టులు పెట్టాలని హెచ్చరించారు. సాక్షి పేపర్లో, సాక్షి ఛానల్లో ఎరపతినేని శ్రీనివాసరావు వైసీపీలో చేరుతున్నాడు అని ఒక వికృతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళు బరితెగించే విధానంతో అధికారం కోల్పోతుందని చెప్పి తెలుగుదేశం పార్టీకి పిల్లర్స్గా ఉన్న మాలాంటి వాళ్ళ మీద, కొంతమంది మీద ఈ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒకటే చెబుతున్నాను, మీరు అమ్మాయికి పుడితే మీ సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ ఎవడికి పుట్టిందో తెలిస్తే, లేకపోతే మీ వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు అమ్మాయికి పుడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇలాంటి పోస్టులు పెట్టండి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మా కుటుంబం తెలుగుదేశం పార్టీలోనే ఉంది. గురజాల నియోజకవర్గం నుంచి వరుసగా 7 సార్లు నేను రేపు పోటీ చేయబోతున్నాను. అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఎన్ని ఆటుపోట్లు రాజకీయాలు ఎదుర్కొన్నా నన్ను ఆదరించి రాజకీయంగా ఈ స్థాయికి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి మీద చాలా ఆరోపణలు చేశాను, విరుచుకుపడ్డాను. సరస్వతి సిమెంట్స్ విషయంలో ఉన్న ఒక వ్యక్తిగతమైన ద్వేషాన్ని పెట్టుకొని ఇలాంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని చేసినా నా వెంట్ర కూడా పేకలేదు. మీరు జగన్మోహన్ రెడ్డిగా చెబుతాను, మీ సాక్షివాడికి, మీకు మీ వైసీపీ సోషల్ మీడియా కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇలాంటి ప్రచారాలు మానుకోండి. తెలుగుదేశం పార్టీలో నేనే కాదు, ఈరోజు నా అమ్మటున్న 30 సంవత్సరాల నుంచి ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త చివరి రక్తపు బొట్టు వరకు, చివరి ప్రాణం వరకు, చివరి శ్వాస వరకు మా తెలుగుదేశం పార్టీ. మేము చనిపోతే మా శవమైన తెలుగుదేశం పార్టీ జెండా కలుపుతారు. ఇది విశ్వసనీయత ఎరపతినేని శ్రీనివాసరావు. చెత్త నా కొడుకులాడే చెత్త ప్రచారం మానుకోకపోతే బట్టలకు తీసి కొట్టాల్సిన పరిస్థితి మా కార్యకర్తలకు వచ్చింది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని విష ప్రచారాలు మానుకోమని చెప్పి హెచ్చరిస్తాం. ప్రత్తిపాడు నియోజకవర్గ పాత మల్లయ్యపాలెంలో వేంచేసి ఉన్న హరిహర సుతుడు అయ్యప్ప స్వామి దేవాలయంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆలయ పూజారి శివప్రసాద్ శర్మ దేవాలయంలో కర్పూర జ్యోతి వెలిగించి అయ్యప్ప స్వామి వారికి హారతలిచ్చారు. శరణు ఘోషతో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్పను దర్శించుకున్నారు. 18 మెట్ల పడి వెలిగించి స్వామివారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం పూజారి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అందరూ గిరిజనులే, కానీ కొందరికి ఎస్టీ రిజర్వేషన్లని ఆదివాసీ మేధావుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు హైకోర్టు న్యాయవాది అనుముల వంశీకృష్ణ అన్నారు. తాడేపల్లి ప్రెస్ క్లబ్లో ఆదివాసీ మేధావుల వేదిక రాష్ట్ర కమిటీతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది అనుముల వంశీకృష్ణ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఎన్నికల సీజన్ నడుస్తూ ఉంది. అందరూ కూడా టికెట్ల రేసులో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తరతరాలుగా అంచెవేతకు, దోపిడీకి, వివక్షకు, రాజకీయ అంతరానికి గురవుతున్నటువంటి మైదాన ప్రాంత గిరిజనుల సమస్యలను ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ, తెలుగుదేశం పార్టీ, వైసీపీ, జనసేన పార్టీల దృష్టికి తీసుకెళ్లి మా గుర్తు మేము వినిపించుకుంటాం, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా కానీ మాకు చట్టసభలో అవకాశం లేదు, మాకు అవకాశాలు కల్పించండి, మైదాన ప్రాంత గిరిజనులను కూడా చట్టసభలో అవకాశం అని చెప్పే క్రమంలోనే ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సోదరులారా, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. మొట్టమొదటి భారతదేశంలో 1952లో ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 71 సంవత్సరాలుగా మరి ఈ మైదాన ప్రాంత గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు చట్టసభలకు వెళ్ళలేదు. అలాగే గతంలో మద్రాసు ప్రెసిడెన్సీలో పరిపాలన ఉన్న రాజధానిగా, అలాగే కర్నూలు రాజధానిగా మరి పరిపాలించారు. ఉమ్మడి రాష్ట్రమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ కేంద్రంగా రాజధానిగా మరి పరిపాలన సాగించారు. మద్రాసు ప్రెసిడెన్సీ మొదలుకొని నేటి వరకు కూడా 71 సంవత్సరాలుగా ఇప్పటి వరకు మరి మైదాన ప్రాంతం గిరిజనులు ఎవరైతే ఉన్నారో వారికి చట్టసభల్లో అన్యాయం జరుగుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న క్రమంలో మరి ప్రాంతీయ ఉద్యమాలు అణచివేతకు గురి చేస్తున్నారు. మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేసింది. ఆ క్రమంలో ఆంధ్ర పాలకులు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విభజన చేసిన క్రమంలో అస్పష్టంగా హడావుడిగా విభజన చేయడం జరిగింది. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పి మేము ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో తాడేపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ 8వ వార్డు నందు సంక్రాంతిని పురస్కరించుకుని గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి బెజ్జం రామకృష్ణరావు ఆధ్వర్యంలో ఆటల పోటీలు జరిగాయి. రన్నింగ్ రేస్, లెమన్ స్పూన్, కప్పగంతులు, లాంగ్ జంప్, మ్యూజికల్ చైర్స్, ముగ్గుల పోటీలు ఈ 6 ఆటలు జరిగాయి. వీటిలో గెలుపొందిన విజేతలకు నాయకుల చేతుల మీదుగా బహుమతులను అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు తాడేపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి యనమల ప్రకాష్, తాడేపల్లి పట్టణ 8వ వార్డు అధ్యక్షులు బెజ్జం కుమార్, గండికోట నరసింహారావు, పట్టణ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు కంచర్ల శివప్రసాదరావు, బెజ్జం బాబురావు, బద్దిపూడి చెన్నయ్య, షేక్ సైతులు, మాలపాటి బాబురావు, మేకల శివ, మల్లవరపు స్టాలిన్, తాడేపల్లి పట్టణ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు కొట్టే శ్రీను, 8వ వార్డు కార్యదర్శి నక్క సువర్ణరాజు, గండికోట వెంకటేశ్వరరావు, దేవరపల్లి ఓబల కుమార్, తాడేపల్లి పట్టణ మహిళా అధ్యక్షురాలు అన్నెం కుసుమ, కాటబత్తని నిర్మల, పెద్ద సింగ్ మాలిక, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గుద్దంటి నాగేశ్వరరావు, గుంటూరు పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు దర్శి హరికృష్ణ, బెజ్జం సురేష్, కంచర్ల నాని, షేక్ అమీర్, గుడుపూడి చలపతి, తురక నరేష్, షేక్ అల్లాబక్షు, పఠాన్ అబ్బాస్ ఖాన్, షేక్ ఆరిఫ్,
కొరపాటి చిన్న అంకయ్య తదితరులు పాల్గొని ఆటల పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పంచాయతీ పరిధిలోని లింగంపల్లి తోపు గ్రామ సమీపంలో ఆగ్నేష్ మల్టీపర్పస్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో వృద్ధుల ఆశ్రమం మరియు స్కిల్ డెవలప్మెంట్ భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా అమెరికా దేశానికి చెందిన ముఖ్య అతిథులను మంగళ వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై ఫాదర్ జోసెఫ్ మైకేల్ మీడియాతో మాట్లాడారు. ఆగ్నేస్ మల్టీపర్పస్ డెవలప్మెంట్ సొసైటీ 2007 నుండి వెనుకబడిన వాళ్లకు కులమత తేడాలు లేకుండా సేవను అందించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణం చేపట్టి ఇక్కడి నుండి అందరికీ కూడా సేవలు అందించడము జరగబోతుంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో జేలిస్ మిగల్స్ వార్ని నిక్ గ్రేస్ వాళ్ళ పాప జాక్లిన్ జేలిస్ అక్కయ్య అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని వారు కూడా ఈ యొక్క సేవను ప్రోత్సహిస్తున్నారు. ఎంతో సంతోషిస్తున్నారు. వాళ్ళు మన వెనుకబడిన వాళ్ళకు ఏం తేడా లేకుండా సేవలు అందిస్తున్నారని ఈ యొక్క ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సావర్కోట పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భోగి సంక్రాంతి వేడుకలకు విచ్చేసిన మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ బగ్గు రమణమూర్తి మంగళ ధ్వనులు గిరిజన నృత్యాలతో ఘనస్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు. అనంతరం ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని భోగి మంటలను వెలిగించి కీడు తొలగాలి ఏపీ వెలగాలి అనే నినాదంతో వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 2019-2024 మధ్య కాలంలో దుర్మార్గపు చట్టాలను చట్టపత్రాలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేయడం జరిగింది. రాష్ట్రంలో మరియు నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో సైకో పాలనను భోగి మంటల్లో వేసి ప్రతి ఒక్కరూ కూడా తగలబెట్టాలని అన్నారు. ఈ దుర్మార్గాలన్నీ భోగి మంటల్లో కాలిపోవాలని, రాష్ట్రాన్ని దుష్టపాల నుంచి విడిపించి ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్క పౌరుడు కూడా కంకణం కట్టుకోవాలని కోరారు. అలాగే నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులు రమణమూర్తి, ధర్మన తేజ్ కుమార్ అందజేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఆది ఆంధ్ర వీధుల్లో కనుమ సందర్భంగా చురకలు వేయడం పూర్వకాలం నుండి ఆచారం. అయితే చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా వీధిలో ప్రతి ఒక్కరికి ఇనుము కాల్చి సురకలు వేయడం ఆచార సాంప్రదాయం. అయితే చురకలు వేసుకోవడం వలన కాళ్ళు వాపులు, కడుపు నొప్పి, తలనొప్పి వంటి వ్యాధులు తగ్గుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. చురకలకు భయపడి చిన్నపిల్లలు పరుగులు తీసినా యువకులు మాత్రం దగ్గర ఉండి వేయిస్తున్నారు.
ముఖ్యంగా పండగను పురస్కరించుకొని బంధువులు వీధికి రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. అయితే నేడు సైన్స్ అభివృద్ధి చెందినప్పటికీ వీధి యువకులు మాత్రం సాంప్రదాయానికి కట్టుబడి ఉండడం ఓ విశేషం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి సందర్భంగా 20 బర్రెల్లో కోడి పందాల జోరు. వైసీపీ సోషల్ మీడియాలో ఎరపతనేని శ్రీనివాసరావు వైసీపీలో చేరతాడని వస్తున్న ప్రచారాలను తీవ్రంగా ఖండించిన ఎరపతనేని శ్రీనివాసరావు. టెక్కలి ఆది ఆంధ్రాలో వీధిలో కనుమ సందర్భంగా వినూత్న ఆచారం. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.